जाएंगे अपन आए बोलो आधार साहब कैसे हैं? कैसे हैं मालिक? ठीक है ठीक है పెద్దపల్లి ఎమ్మెల్యేగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా నాకు ఇద్దరికి కాంగ్రెస్ టికెట్స్ ఇవ్వడం జరిగింది. సోనియా గాంధీ గారు ఏదైతే త్యాగం చేశారో, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా నష్టపోవాలని చెప్పి ఏ నిర్ణయం తీసుకోరు. కానీ సోనియా గాంధీ గారు ఒక మాట ఇచ్చారు. తెలంగాణ పార్లమెంట్లో 272 పార్లమెంట్ సభ్యులతో తెలంగాణ బిల్లు పెట్టి పాస్ చేపించి ఈరోజు మనకు తెలంగాణ మనం సాధించుకున్నాం. అమరవీరులు ప్రాణ బలిదానాలు చేసుకున్నారు, ఉద్యమం నడిచింది. జేఏసీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ కూడా ఉద్యమం చేసినారు. కానీ ఎప్పుడైనా ఏ చట్టము పార్లమెంట్లో పాస్ అయ్యే వరకు చట్టం కాదు. మీ అందరికీ తెలుసు, ఉత్తరాఖండ్ ఇంకా మధ్యప్రదేశ్లో కూడా లాస్ట్ డే ఆఫ్ పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఆ రాష్ట్రాలు కాలేదు. కానీ సోనియా గాంధీ గారు, ఎల్కే అద్వానీ గారు చెప్పారు, ఇది ఆఖరి సమయము, ఈ పార్లమెంట్ సెషన్లో ఏ బిల్లు కూడా పెట్టొద్దని చెప్పి బీజేపీ పార్టీ కోరినప్పటికీ కూడా సోనియా గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చినారో అందరినీ ఒప్పించి వారు 272 పార్లమెంట్ సభ్యులతో తెలంగాణ బిల్లు పెట్టి పాస్ చేయడం జరిగింది. ఈ సమయం వచ్చింది, తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది చేయాలి. ఏదైతే సోనియా గాంధీ గారు త్యాగం చేశారో, సీమాంధ్రలో పార్టీ నష్టం అయినప్పటికీ కూడా వారు తెలంగాణ మన అందరికీ ఇవ్వడం జరిగింది. తెలంగాణను సస్యశ్యామలం చేసుకునే బాధ్యత కూడా మన పైన ఉంది. సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో డెఫినెట్లీ మనం తెలంగాణని సస్యశ్యామలం చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పి ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఇప్పుడే నేను నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు ముకుంద్ రెడ్డి గారి సోదరులు కొందరు చెప్పినారు, సార్ మా నాయకులకు టికెట్ ఎందుకు రాలేదు అని చెప్పి వారు నాకు ఇప్పుడే ప్రశ్నించడం జరిగింది. నేను వారికి ఇదే చెప్పాను, నేను కాంగ్రెస్ పార్టీలో ఒక 10 రోజులైంది వచ్చి, నేను ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదు. ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వద్దని చెప్పి, ఎవరైతే ఇక్కడి నుంచి అధిష్టానానికి వెళ్ళిందో అక్కడ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుందో దాని ప్రకారంగానే టికెట్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎవరు ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదు. నేను అందరికీ అపీల్ చేస్తున్నాను, కాంగ్రెస్ కార్యకర్తలకి అందరికీ కూడా, అందరం కలిసి ముందుకు వెళ్దాము, అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని చెప్పి మీ అందరికీ నేను కోరుతున్నాను.